ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. కలియుగంలో పరబ్రహ్మ స్వరూపము సద్గురువుగా నామరూపాలను తీసుకొని మన వద్దకు వచ్చింది. ఎందుకంటే నామరూపాలు ఉంటేనే భక్తుడికి భగవంతుని పట్ల ప్రేమ కలుగుతుంది. అదేవిధంగా సద్గురువైనటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీ సాయిబాబా వారు ఒక ప్రత్యేకమైనటువంటి నామంతో రూపంతో జీవులను ఉద్ధరించడానికి సద్గురు దైవంగా ఈ భూమిపైన అవతరించారు. విచిత్రం ఏమిటంటే వారు ఈ భూమిపైన అవతరించిన నాటి నుండి నేటి వరకు వారి యొక్క నామం పైన వారి యొక్క రూపం పైన అందరికీ సంశయాలే. ఎందుకంటే అంత త్వరగా సద్గురువు యొక్క స్వరూపాన్ని మనం అర్థం చేసుకోలేం. ఇప్పటికీ కూడా చాలామంది వారి నామాన్ని వారి యొక్క రూపాన్ని అర్థం చేసుకోవడంలో చాలామంది విఫలం చెందుతూ ఉంటారు. కానీ ఎవరికైతే భగవంతుని పట్ల తమ హృదయాల్లో ప్రేమ కలిగి ఉంటారో అటువంటి వారికి మాత్రమే శ్రీ సాయిబాబా అర్థమవుతారు. ఎందుకంటే వారు ధరించినటువంటి రూపము నామము రెండూ కూడా భక్తుడి నుండి ప్రేమను పొందడానికి మాత్రమే. బాబా యొక్క స్వరూపము ప్రేమ స్వరూపము, దయాస్వరూపము. వారు వారి వద్దకు వచ్చినటువంటి వారందరి పట్ల సమభావన కలిగి ఉండి ఒకే రకమైనటువంటి ప్రేమను వారు పంచుతారు. ఈరోజు మనము బాబాకు పూజ చేస్తూ ఉంటాం. వారికి పూజ కంటే కూడా తంతు కంటే కూడా వారు కోరుకునేటువంటిది ప్రేమ. మనం పూజ పలహారం ఈ రెండు ప్రధానమైనవిగా భావిస్తాం. వారు కోరుకునేటువంటిది మన నుంచి ప్రేమను కోరుకుంటారు. ఫలహారాన్ని పంచడం కంటే కూడా నీవు సాధ్యమైనంత వరకు ఇతరులకు ప్రేమను పంచు అనేటువంటి బోధన వారు చేస్తూ ఉంటారు. కాబట్టి బాబా మన నుంచి ఆశించినటువంటి ప్రేమను మనం ఇవ్వగలగాలి. ఆయన పట్ల మనం ప్రేమను పెంచుకోవాలి. అందుకు రెట్టింపు దయ మనపైన ఆయన ప్రసరింపజేస్తారు. వారి యొక్క కరుణా కృప వీక్షణం ఎప్పుడూ మనపైన ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తల్లి బిడ్డకు సేవ చేస్తుంది, కానీ బిడ్డలు తల్లికి సేవ చేయలేరు. తల్లి చేసినటువంటి సేవ ముందు బిడ్డలు చేసేటువంటిది చాలా చిన్నది. కాకపోతే వృద్ధాప్యంలోనో ఎప్పుడో తల్లి అవయవాలు సహకరించినప్పుడు బిడ్డలు తోడవుతారు తప్ప పిల్లవాడు కడుపున పడ్డ నాటి నుండి వాడు బయటి ప్రపంచంలోకి వచ్చి ఎదిగేంత వరకు కూడా తల్లి చేసేటువంటి సేవకు, ఆమె పంచేటువంటి ప్రేమకు అసలు అవధులు లేనటువంటివి అవన్నీ కూడా. వాటిని దేనితో కూడా సమతూకం వెయ్యలేరు. అదేవిధంగా తల్లి ఎప్పుడూ కూడా బిడ్డల కోసం తప్పిస్తుంది. బిడ్డలు తల్లి కోసం తప్పించేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది పర్సంటేజ్. ఎందుకంటే బిడ్డ ఎదిగినా సరే ఆ బిడ్డ శ్రేయస్సు కోసము, ఆ బిడ్డ ఆరోగ్యం కోసం, ఆ బిడ్డ కుటుంబం కోసం తల్లి ఎప్పుడూ కూడా అహర్నిశలు ఆ బిడ్డపైనే కనులు పెట్టుకొని ఉంటుంది. కాబట్టి తల్లి ప్రేమ ఎంత గొప్పదో సద్గురువు కూడా తనను ఆశ్రయించినటువంటి బిడ్డల పట్ల ఇదే రకమైనటువంటి ప్రేమ కలిగి ఉంటారు. మనం బాబాకు సేవ చేస్తున్నాం అంటాం. తల్లి చేసేటువంటి సేవ ముందు తల్లి 1 నెల కాదు, 2 నెలలు కాదు, కొన్ని సంవత్సరాల పాటు బిడ్డకు ఏది కూడా తనకు తాను స్వయంగా చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రోజుల బాలుడిగా, నెలల బాలుడిగా, సంవత్సరం వచ్చినా సరే, 2 సంవత్సరాలు వచ్చినా సరే మలమూత్రాలను సైతం తల్లి శుభ్రం చేసి సేవ చేస్తుంది కదా. అటువంటి సేవ మళ్ళీ మనం తిరిగి తల్లికి చేయగలుగుతామో లేదో తెలియదు. చాలామంది చేయలేం కూడా. కానీ తల్లి మాత్రం బిడ్డకు చేసేటువంటి సేవ అది వెలకట్టలేనటువంటిది. అదేవిధంగా బాబాకు మనం సేవ చేస్తున్నామని మనం అనుకుంటాం. కానీ బాబా చేసేటువంటి సేవ
మన పైన వారు చూపెట్టేటువంటి ప్రేమ ముందు మనం చేసేది ఏ పాటిది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ కూడా గమనంలో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడే బాబా మన పైన మరింత ప్రేమను చూపెడతారు. నా బిడ్డ ఎప్పుడూ కూడా నాకు కృతజ్ఞుడై ఉన్నాడు, నేను అతని శ్రేయస్సు కోసం పాటుపడాలని చెప్పి బాబా ఎప్పుడూ ఎల్లవేళలా ఆలోచిస్తుంటాడు. అంతేకాదు, తను నమ్మినటువంటి బిడ్డ ఎప్పుడూ కూడా అబాస పాలు కావడం అనేటువంటిది బాబా అస్సలు సహించడు. అటువంటి సమయం వచ్చినప్పుడు వారే కార్యాచరణలోకి దిగుతారు. ఒక అమ్మాయి వివాహం చేసుకొని బ్రాహ్మణ కుటుంబం, ఒక చాలా సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి కుటుంబంలోకి వెళ్తుంది. మామగారు హై స్కూల్ హెడ్ మాస్టర్, చాలా స్ట్రిక్ట్గా నియమంగా ఇంట్లో అన్నీ కూడా గ్లాస్ ఎక్కడి నుంచి తీసామో అక్కడ పెట్టాలి, మన కులదైవం ఉపాసనా దైవం తప్ప మరెవరిని కూడా ఆరాధించకూడదు. ఇటువంటి నియమాలు ఉన్నటువంటి ఇంటికి బాబాను అమితంగా ప్రేమించేటువంటి బిడ్డ ఆ ఇంటికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు చాలా రోజులు అత్తవారు ఇంట్లో ఉన్నటువంటి ఆచారానికి సాంప్రదాయానికి బద్దులై కొత్త కోడలు ఉండాలి. కానీ తను పుట్టింటి నుంచి తెచ్చుకున్నటువంటి బాబా చిత్రపటం మాత్రం పూజా గదిలో కాకుండా తన గదిలో ఉంచుకుంటుంది. అక్కడ పరిస్థితి ఏమిటంటే రోజు అగరబత్తి వెలిగించడానికి లేదు, దీపం పెట్టడానికి లేదు. అగరబత్తి వెలిగించినా దీపం పెట్టినా ఇంట్లో తెలిసిపోతుంది, నేను సాయిబాబాను ఆరాధిస్తున్నాను, ఆయనకు దీపం పెడుతున్నానని చెప్పి. ఇలా చాలా రోజులు ఆ తల్లి బాధపడుతూ ఉంటుంది. ఒకానొక రోజు బాబా స్వప్న దర్శనం ఇచ్చి, అమ్మా, నువ్వు పెట్టేటువంటి నైవేద్యం, పూజ, నాకు ఇచ్చేటువంటి కర్పూర హారతి, అగరబత్తులు, వీటన్నింటికంటే కూడా ప్రతిరోజు నువ్వు విలువైనటువంటి ప్రేమను నాకు పంచుతున్నావమ్మా. నేను లేకుండా నువ్వు ఒక్క క్షణం కూడా గడపలేవు కదా, వస్తూ వస్తూ నన్ను నువ్వు తెచ్చుకున్నావు కదా, ఇంతకు మించినటువంటి ప్రేమ ఏముంటుందమ్మా? నీలో ఉన్నటువంటి ప్రేమ ముందు పూజ, ఆరాధన, దీపం, ధూపం ఎందుకమ్మా? అవన్నీ కూడా కొద్దిసేపు ఉండి వెలిగి వెళ్ళిపోయేటువంటివి. కానీ ఎప్పుడూ కూడా తరగనటువంటి ప్రేమను నా పైన పెంచుకున్నావు. అమ్మా, నువ్వు నిశ్చింతగా ఉండు. నీ గదిలో ఉన్నటువంటి చిత్రపటాన్ని నీ ఇంటి యజమానే తీసుకెళ్ళి పూజా గదిలో పెట్టేటువంటి రోజు వస్తుంది అని చెప్పి బాబా స్వప్నంలో చెప్తారు. దాదాపు 1 సంవత్సరం గడుస్తుంది. అయినా సరే చిత్రపటం తన గదిలోనే ఉంది తప్ప పూజా గదిలోకి చేరలేదు. ఆ సుదినం ఒకరోజు రానే వచ్చింది. వీరి మామగారు హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉంటారు. పనిచేస్తున్నటువంటి క్రమంలో 1990-95 ఆ సంవత్సర కాలంలో ఒకసారి డిస్టిక్ విద్యాధికారి డిఈఓ స్కూల్ తనిఖీకి ఆకస్మికంగా వస్తారు. వచ్చినప్పుడు అన్ని రిజిస్టర్లను పరిశీలించినప్పుడు హెడ్ మాస్టర్గా తను రాయాల్సినటువంటి లాగ్ బుక్లో కొన్ని వివరాలను అందులో నమోదు చేయలేదు. ఇప్పుడు ఏముందిలే, నెలాఖరులో చేద్దామనేటువంటి నిర్లిప్తతోటి దాన్ని లాగ్ బుక్ను, ఆ నెలకు సంబంధించినటువంటి వర్క్ షీట్లు ఇవన్నీ కూడా ఏవి కంప్లీట్ చేయలేదు. తరగతి గదులు అన్నీ పరిశీలిస్తాడు, అన్నీ చాలా నియమబద్ధంగా జరుగుతూ ఉంటాయి, విద్యార్థులు కూడా చాలా చురుగ్గా ఉంటారు. అన్నీ అయిపోయిన తర్వాత హెడ్ మాస్టర్ గారి గదిలోకి వచ్చి ఉన్నటువంటి రిజిస్టర్స్ను పరిశీలిస్తే ఏదైతే యాక్టివిటీకి సంబంధించినటువంటి స్కూల్ రిపోర్ట్కి సంబంధించినటువంటి లాగ్ బుక్ ఉంటుందో అది ఇన్కంప్లీట్గా ఉంది. దాన్ని డిఈఓ గారు అడుగుతారు. అప్పుడు తను అనుకుంటాడు, ఇంకా అయిపోయింది, ఖచ్చితంగా నన్ను ట్రాన్స్ఫర్ లేదా సస్పెన్షన్ ఏదో ఒకటి జరగవచ్చు నా నిర్లిప్తతకు అని చెప్పి అని అనుకుంటాడు. అవన్నీ పరిశీలించిన తర్వాత డిఈఓ గారికి లంచ్ టైం అవుతుంది. లంచ్ టైంలో భోజనం ఏర్పాటు చేస్తారు. భోజనం ఏర్పాటు చేసి తిరిగి మళ్ళీ హెడ్ మాస్టర్ రూమ్లోకి ఇద్దరు కలిసి వస్తారు. వచ్చినప్పుడు ఆ డిఈఓ ఒక మాట చెప్తాడు, బాబాయ్ అతనిలో ప్రవేశించారనుకుంటా, మీ ఇంటికి ఒక కొత్త వ్యక్తి వచ్చి ఉన్నాడు, ఆ వ్యక్తి చెప్పడం వల్ల నేను ఈ చిన్న పొరపాటును నేను ఐసోలేట్ చేస్తూ వెళ్ళిపోతున్నాను, ఆ వ్యక్తిని నువ్వు గౌరవించు అని చెప్పి అని అంటారు. తనకేమీ అర్థం కాదు. ఇంటికి కొత్తగా వచ్చినటువంటిది కోడలు, వ్యక్తి ఎవరు రాలేదు. సరే అని చెప్పి ఇక మీదట ఆ తప్పు ఎప్పుడూ చేయకూడదని చెప్పి డిఓ గారు వెళ్ళిన వెంటనే ఆ రిజిస్టర్ అంతా కూడా కంప్లీట్ చేసి
తన ఇంటికి వెళ్తాడు. తనకు అర్థం కాదు, ఇంటికి వచ్చినటువంటి కొత్త వ్యక్తిని గౌరవించు అని అంటున్నారు. ఎవరు వారు? భార్యకు రాత్రి చెప్తారు, నాకు డిఈఓ గారు చెప్పారు, అసలు మన ఇంటికి కొత్త వ్యక్తి వచ్చినట్టు ఆయనకి ఎలా తెలుసు? ఆయనను నేను గౌరవించట్లేదు, ఆయనను గౌరవించు అని చెప్పారు. అసలు ఎవరు వచ్చారు? నేను ఎవరిని గౌరవించలేదు. మన ఇంటికి ఎవరు వచ్చినా సరే ఇంట్లో చెయ్యి గడగకుండా ఎవరిని మనం పంపియం కదా, అది మనం పెట్టుకున్నటువంటి నియమం కదా అని చెప్పి భార్యకి చెప్తారు. భార్య అంటుంది, నాకు అర్థమైంది చెప్తాను, మీరు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. కోడలు వచ్చినప్పుడు ఆమె తన పుట్టింటి నుంచి సాయిబాబా ప్రతిమను తెచ్చుకున్నారు. అది తన గదిలోనే ఉంచుకొని రోజూ దండం పెడుతుంది తప్ప పూజా పునస్కారం ఏవీ లేవు. నాకు తెలిసి ఆ మీ అధికారి నోటి వెంట అది బాబానే పలికించి ఉంటాడు. మరి అక్కడ ఉన్నటువంటి ఆయనను గౌరవించాలంటే ఆయనను సముచితమైనటువంటి స్థానంలో మనం పెట్టాలి కదా. పూజా మందిరంలో రేపు ఉదయాన శుభతరుణం గురువారం మీరే కోడల్ని పిలిచి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అని చెప్పి భార్య చెప్తుంది. ఆ మాస్టర్ గారికి రాత్రంతా నిద్రపట్టక ఆలోచిస్తూ ఉంటాడు. మరి మన కులదైవం ఉపాసనా దైవం వేరు. సాయిబాబాను మనం పూజలో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. దాదాపు రాత్రి 2:30 వరకు నిద్రపట్టదు. ఎందుకంటే తను ఎప్పుడూ చేయనటువంటి ఒక తప్పు చేసి ఉన్నాడు. దానితోటి డిఈఓకు దొరికాడు. ఆ ఆత్మన్యూన్యతాభావం, ఆ అవమానం బాగా మనస్సును కలిచివేస్తూ ఉంది. అదేవిధంగా ఆ ఉన్నతాధికారికి ఎలా తెలుసు మా ఇంట్లో సాయిబాబా యొక్క మూర్తి పూజకు కాకుండా టేబుల్ పైన ఉందనేటువంటి విషయం? ఇది ఆలోచిస్తూ ఉండగా 3:30 టైంలో నిద్రలోకి జారుకున్నప్పుడు ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో తను స్వయంగా తీసుకెళ్ళి బాబా యొక్క మూర్తిని అక్కడ పెడితే వారి యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ మహావిష్ణువు చిత్రపటం మామూలుగా శంకు చక్రాలతో ఇలా ఉంటుంది కదా, ఆ శంకు చక్రాలతో ఉన్నటువంటి ఆ చిత్రపటం బాబా అక్కడికి వచ్చి కూర్చోగానే ఆ చిత్రపటంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పోర్చర్ మారిపోయి నమస్కార రూపంలోకి మారిపోయిందట. ఆ స్వప్నంలో అది చూసి చాలా ఆశ్చర్యపోతాడు. ఉదయం స్వప్నం గురించి ఆలోచించి శ్రీ సాయిబాబాను నా పూజా గదిలో పెట్టుకోవడానికి నా ఆరాధ్య దైవమైనటువంటి విష్ణువు తన అంగీకారాన్ని తెలియజేశారు. భగవంతుడు ఎవరైనా సరే ఏ అవతారంలో ఉన్నా సరే గురువును ఆశ్రయించినటువంటి భగవంతుని అవతారం లేదు. అందుకనే శ్రీ మహావిష్ణువు కూడా సద్గురువు వస్తుంటే చేతులు జోడించి నిలబడ్డాడు ఆ చిత్రపటంలో అని చెప్పి అవగాహన చేసుకొని దాన్ని అర్థం చేసుకొని బాబాగారిని సగర్వంగా పూజా గదిలోకి తీసుకెళ్తాడు. ఇక్కడ బాబా ఆ బిడ్డకి ఇచ్చినటువంటి మాట, ఈ ఇంటి యజమానే సగర్వంగా నన్ను పూజా గదిలోకి తీసుకెళ్తాడు అని చెప్పి. నిజంగా ఎంత అద్భుతం కదా. ఇటువంటి అద్భుతాలు బాబా మార్గంలో మనం ఎన్నో చూస్తాం, ఎన్నో వింటాం, స్వయంగా అనుభవిస్తాం. బాబా ఏదైనా సరే అనుభవపూర్వకంగానే అందరికీ నిదర్శనాలు ఇస్తారు. ఎందుకంటే కోడలు తీసుకెళ్ళి పెడితే మామకు అది ఇష్టం లేకపోయినా, లేకపోతే అయిష్టంగా ఉన్నా, లేకపోతే రకరకాల ఇబ్బందులు వస్తాయి. కానీ బాబాయే స్వయంగా యజమాని చేతుల మీదుగా పూజా గదిలోకి వెళ్ళారు కదా. ఆ తర్వాత నుంచి ఆ కుటుంబంలోకి వచ్చినటువంటి కోడలు ఆనందానికి అవధులు లేవు. రోజు ప్రేమతో బాబాకు పుష్పాన్ని, ధూపాన్ని, ఈ హారతిని అన్నింటినీ సమర్పించి తృప్తిగా ఇంట్లో ఉంటుంది. బాబా ఎవరిని కూడా అసంతృప్తితో ఉండనివ్వడు. అనేక అనుభవాలు. కాకామహాజన్ విషయానికి వస్తే, కాకామహాజన్ని తను పనిచేసేటువంటి యజమాని ఎప్పుడూ కూడా దెప్పి పొడిచేటువంటి వారు. ఏమయ్యా, షిరిడీకి వెళ్తావు కానీ ఎప్పుడు వస్తావో తెలియదు అంటే కాకామహాజన్ అనేటువంటి వాడు, వెళ్ళడం మట్టుకే నా చేతిలో ఉంది, పంపించడం అనేటువంటిది బాబా చేతిలో. వారు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడే రావాలి కదా, వారు అనుమతి లేకుండా నేను రాలేను కదా. అంటే ఇదేనా నీ గురువు నీకు నేర్పిస్తుంది? అంటే ఇక్కడ పని ఉంది, ఇక్కడ పని కంటే కూడా నువ్వు అక్కడ ఉండడం ముఖ్యమా? ఇదేనా ఒక గురువు శిష్యుడికి విధి నిర్వహణ గురించి, కర్తవ్యం గురించి బోధించేటువంటిది అని చెప్పి చాలాసార్లు అంటాడు. ఒకసారి
అతనికే బుద్ధి పుట్టిస్తాడు బాబా. ఏమని? తను షిరిడీకి వెళ్ళి బాబాను పరీక్షించాలి. దాంతో ఒకసారి చెప్తాడు, నేను కూడా షిరిడీకి వస్తాను, నువ్వు వెళ్ళేటప్పుడు ఒకసారి చెప్పు అని అంటే, సరే నేను పలానా రోజుల్లో వెళ్తున్నాను, కానీ మీరు నాతో వస్తే రండి, కానీ మళ్ళీ మీరు తిరిగి ఎప్పుడు రావాలనుకుంటున్నారు అనేటువంటిది మీ చేతిలో ఉండదు, నా తిరుగు ప్రయాణం కూడా నా చేతిలో ఉండదు. కాబట్టి బాబా అనుమతి అడిగితే మీకు ముందే అనుమతి ఇవ్వచ్చు, మీరు వచ్చేస్తారు. నేను మళ్ళీ తిరిగి మీ వెంట వచ్చినటువంటి వాడిని తిరిగి మీ వెంట నేను రాలేకపోవచ్చు అని చెప్పంటారు. సరే, ఒక వేరే వ్యక్తిని కూడా తీసుకెళ్దామని చెప్పి మూడో వ్యక్తిని కూడా తీసుకొచ్చుకుంటారు. ఎందుకంటే కాకామాజీనికి అనుమతి ఇవ్వకపోతే ఉండాల్సి వస్తుంది కదా, తిరుగు ప్రయాణంలో ఎవరో ఒకరు సహాయకుడు కావాలి కదా యజమానికి. అందుకని మూడో వ్యక్తిని తీసుకొని వస్తాడు. బాబాను పరీక్షిద్దామని చెప్పి వచ్చినటువంటి ఆ కాకా యజమానికి ఒక విచిత్రమైనటువంటి సందర్భం ఎదురవుతుంది. తనకు గింజలు ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళు ఇష్టం ఉండవు. బాబా అందరికీ ద్రాక్ష పళ్ళు పంచుతూ గింజలు ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళు కాకా యజమానికి కూడా ఇస్తాడు. ఇస్తే అప్పుడు కాకా యజమాని అనుకుంటాడు మనసులో, నాకు గింజలు ఉన్నటువంటి ఇవి తినడం ఇష్టం ఉండవు, అటువంటిది ఈ సత్పురుషునికి తెలియదా? ఎవరి మనసుల్లో ఏముందో తెలుసుకునే సర్వంతర్యామి అంటారు కదా, నాకు ఈ గింజల పళ్ళు ఇష్టం లేవనేటువంటి విషయం ఆయన ఎందుకు గుర్తించలేదు అనుకుంటాడు. తర్వాత మరలా కొన్ని పండ్లను పంచుతారు, గ్రేప్స్ను. పంచినప్పుడు అతను చేతిలో పట్టుకొని ఉంటాడు, ఎందుకంటే ఆ గింజలు అక్కడ వేయడానికి లేదు, ఆ గింజలు ఉన్నటువంటి తినడం ఇష్టం లేదు. బాబా అంటాడు తిను అని అంటాడు, తింటాడు. రెండోసారి తిన్నటువంటి పళ్ళలో గింజలు లేవు. రెండోసారి అందరికీ ఇస్తారు, అక్కడ తర్కడు వీళ్ళందరూ ఉంటారు, అడుగుతారు తర్కడును, రెండోసారి ఇచ్చినటువంటి దాంట్లో మీకు గింజలు ఉన్నాయా లేవా అని అడుగుతారు. ఉన్నాయి గింజలు అని అంటాడు. ఆశ్చర్యం వేస్తుంది. మొదట గింజలు ఉన్నటువంటి ద్రాక్షాన్ని ఇచ్చారు, తన మనసులో ఎప్పుడైతే గింజలు ఉన్నటువంటి ద్రాక్షాలు నాకు ఇష్టం లేవనేటువంటి విషయం వీరికి తెలియదా అని చెప్పి నేను మనసులో అనుకోగానే నాకొక్కడికి మాత్రం గింజలు లేనటువంటి ద్రాక్షను ఇచ్చారు అని చెప్పి అప్పుడు అర్థమవుతుంది బాబా యొక్క మహిమ. ఆ తర్వాత బాబా వద్దకు వెళ్తే బాబా అతను ఉద్దేశించి అంటాడు, ఒక్కొక్క వ్యక్తి అనవసరమైనటువంటి భారాలను తలపైన పెట్టుకుంటాడు, అవి అప్పుడప్పుడు దింపుకుంటాడు, మళ్ళీ తలపైకి ఎత్తుకుంటాడు. ఇప్పుడు ఆ భారాలన్నింటినీ కూడా ఇక్కడ దింపుకొని వారు శాంతంగా ఉండవచ్చు, కానీ ఎప్పుడూ కూడా అలజడులను అనవసరమైనటువంటి ఆరాటాలను కొని తెచ్చుకుంటారు అని చెప్పి బాబా చెప్తూ ఉంటారు పక్కన ఉన్నటువంటి భక్తులకు. అర్థమవుతుంది ఎవరి సంగతో కాదు నా సంగతి అని చెప్పి. ఈ విధంగా బాబా తన భక్తుల్ని ఎవరైనా చిన్నగా చేసి మాట్లాడితే, అతని గురించి హేళన చేసి మాట్లాడితే అస్సలు బాబా ఊరుకునేటువంటి వారు కాదు. ఎవరైతే హేళన చేసి మాట్లాడుతున్నారో వాళ్ళకు తగు బుద్ధి చెప్పేటువంటి వారు. కాకాసాహెబ్ దీక్షిత్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం. వచ్చినటువంటి తొలి దర్శనంలోనే బాబా ఒక మాట అంటారు, కాకా ఇకపైన నీ బాధ్యత నాది అని అంటారు. ఆ ఒక్క మాటతోటి తను తరచూ షిరిడీ రావడం, ఎక్కువ కాలం అక్కడ ఉండడం, వాడా నిర్మించుకోవడం, ఇదంతా కూడా జరుగుతుంది. అది చూసినటువంటి స్నేహితులకు బంధువులకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంతేకాదు అతను వకీలుగా ఉన్నటువంటి ఆ పనిని కూడా వదిలేయడంతో ఆదాయం కూడా తగ్గుతుంది. అందరూ హేళన చేస్తున్నారు. అనవసరంగా మంచి సంపాదనను వదిలి షిరిడీ అనేటువంటి కుగ్రామంలో కాకా ఉంటున్నారు, అతని పిచ్చి పకీర్ మాయలో పడిపోయాడు, ఏం సాధిస్తాడు అక్కడ అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంలోనే బాబా ఎవరైతే కాకా మిత్రులు బంధువులు ఉన్నారో వాళ్లకు సరైనటువంటి పాఠం చెప్పడానికి ఒక సందర్భాన్ని ఉపయోగించుకుంటారు. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్కు విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది. ఆ జ్వరం కాస్త విషజ్వరంగా మారుతుంది. తను లేచి కనీసం నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. శ్యామా ద్వారా బాబా కబురు పెడతారు. శ్యామా వెళ్ళి అడుగుతారు, బాబా కాకా లేచేటువంటి పరిస్థితుల్లో లేరు, విపరీతమైన జ్వరం ఉంది, కాస్త ఊది ఇవ్వు అని అంటే బాబా అంటాడు, అతన్ని వెంటనే షిరిడీ వదిలి వెళ్ళిపోమ్మని చెప్పు, వెళ్ళి పార్లేలో ఉండమని చెప్పు, ప్రతిరోజు కూడా బాదం పిస్తాతో కూడినటువంటి పాయసం చేసుకొని తాగుమని చెప్పు, ఏ మందులు వాడొద్దు శ్యామా, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పు అని చెప్పి అని అంటారు. దాంతో కాకాసాహెబ్కు చాలా మనస్సు విచారమైపోతుంది. అరే, జ్వరం వచ్చినప్పుడు ఇంత రోగంతో బాధపడుతున్నప్పుడు ఊది ఇచ్చి నయం చేయాలి కదా, నేను శ్రీ సాయిబాబాయే తల్లి తండ్రి సర్వమని ఇక్కడికి వచ్చాను కదా, అటువంటి తల్లే ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే నా గతి ఏమిటి అనుకుంటారు. మెల్లగా
సామాన్ తీసుకొని ద్వారకామాయికి వెళ్ళి బాబా దగ్గర సెలవు తీసుకుందామని చెప్పి వారి అనుమతి కోసం వెళ్తారు. వెళ్ళినప్పుడు కాకా నువ్వేమీ చింతపడకు, నేను చెప్పినట్టు చెయ్యి, ఇంట్లో నిశ్చింతగా ఉండు, ఏ మందులు వాడకు, అందరి నిర్ణయానికి తల ఊపు, కానీ నేను చెప్పినట్టే చెయ్యి అని చెప్పి అని అంటారు. అని వెళ్ళిపోతూ ఉంటే ఓ పని చెయ్యి, ఒక్కడివే వెళ్ళడం కష్టం కదా, సామాను తీసుకెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత సామాను వెనక్కి పంపు అని అంటారు. సామాను తీసుకెళ్ళమన్నారు అనగానే కాకాసాహెబ్కు ఎక్కడలేని ధైర్యం వస్తుంది. బాబా శ్యామా రూపంలో ఖచ్చితంగా తనతో పాటు వస్తున్నారు అనేటువంటి దాంట్లో ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకుంటాడు. ఆ రోజు విల్లేపార్లేకి పోయేసరికి రాత్రి 11 అవుతుంది. విల్లేపార్లే స్టేషన్లో దిగి ఇంటికి వెళ్ళాలంటే ఆ రోడ్లన్నీ గతుకులుగా ఉంటాయి, స్ట్రీట్ లైట్లు ఉండవు. గంట సేపు ఇద్దరు నిదానంగా నడుచుకుంటూ వెళ్తే తప్ప ఇల్లు చేరలేదు. ఇల్లు చేరేసరికి కాకాసాహెబ్కు జ్వరం విపరీతంగా పెరిగిపోతుంది, ప్రయాణం చేస్తున్నారు కాబట్టి. శ్యామ తెల్లవారి వచ్చేస్తాడు. శ్యామ ఒక మాట చెప్తాడు వచ్చేటప్పుడు, బాబా చెప్పినటువంటి దాన్నే తూచా తప్పకుండా పాటించు, ఖచ్చితంగా నువ్వు మళ్ళీ తిరిగి షిరిడీకి ఆరోగ్యవంతుడివై వస్తావు అని చెప్పి చెప్తాడు. తర్వాత భార్య తమ మిత్రుడైనటువంటి, తమ కుటుంబానికి మిత్రుడైనటువంటి డాక్టర్ని పిలిపిస్తుంది. డాక్టరు చెక్ చేస్తాడు. చెక్ చేసి చెప్తాడు, ఇది విషజ్వరము, ఈ విషజ్వరం వచ్చినటువంటి వాళ్ళు ఎన్ని మందులు వాడినా 100కి 1-2 బ్రతుకుతారు, కాబట్టి నేను మందులు ఇస్తాను, జాగ్రత్తగా వాడమని చెప్పు అని అంటారు. మందులు రాస్తాడు, మందులు తీసుకొస్తారు. కానీ కాకాసాహెబు ఆ మందులు మాత్రం వేసుకోడు. ప్రతిరోజు బాబా చెప్పినట్టు బాదాం పిస్తా వేసినటువంటి ఆ ద్రవాన్నే, ఆ స్వీట్నే తాగుతూ ఉంటారు. 2 రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ వచ్చి చూస్తాడు. మందులు ఏమాత్రం పనిచేయట్లేదు, ఏం ఆహారం తీసుకుంటున్నారని అడుగుతారు. అయ్యా, మీరు ఇచ్చినటువంటి మందులు ఏవీ తీసుకోవట్లేదు కాకాసాహెబు, వారు బాదాం పిస్తాతో కూడినటువంటి ఆ ద్రవాన్ని మాత్రమే తాగుతున్నారు అని అంటే, అది తాగితే ఇంకా రోగం ఎక్కువ అవుతుంది, మరణించేటువంటి ప్రమాదం కూడా ఉంది, దాన్ని ముందు ఆపేయండి అని అంటారు. కాకాసాహెబ్ను మందలిస్తాడు, నువ్వు ఇలా చేస్తే చాలా ప్రమాదం, నిన్ను నమ్ముకొని నీ కొడుకులు ఉన్నారు, భార్య ఉంది, నీ తమ్ముడు, వీళ్ళందరూ కూడా ఉన్నారు, నువ్వు ఈ విధంగా చేస్తే అసలు నువ్వు బ్రతకడం కష్టమని అంటారు. అప్పుడు కాకాసాహెబ్ అంటారు, అయ్యా, మీ ధర్మం ప్రకారం మీరు చెప్తున్నారు, నా సద్గురువు యొక్క వాక్కు ప్రకారం నేను వ్యవహరిస్తున్నాను, మీ మందుల కంటే, మీ చికిత్స కంటే కూడా నా సద్గురువు యొక్క వాక్యే నాకు ప్రధానమైనటువంటిది అని అంటారు. అప్పుడు డాక్టర్ అంటాడు, కాకాసాహెబ్, మీరు నాకు కేవలం ఒక రోగి మాత్రమే కాదు, నేను మీ కుటుంబ శ్రేయోభిలాషిని, కాబట్టి నేను నీ శ్రేయస్సు కోరి చెప్తున్నాను, ఇప్పటికైనా మందులు వాడకాన్ని ప్రారంభించు అని అంటారు. అస్సలు వినడు. వెంటనే డాక్టర్కు చికాకు వచ్చేసి, రేపటి నుంచి నేను రాను, మీ కుటుంబ సభ్యులు నాగ్పూర్లో ఉన్నటువంటి వీరి తమ్ముణ్ణి, మిగతా వాళ్ళందరినీ పిలవండి అని అంటారు. వారితో పాటు అనేక మంది బాబా భక్తులు, భూటీ లాంటి వారు, కాకామాజన్ లాంటి వారు, భీష్మ లాంటి వారు అనేక మంది వచ్చి వారిని పరిశీలించి వెళ్తారు. కానీ బాబాను విశ్వసించినటువంటి భక్తులు వారికి ఏమాత్రం కూడా ఒక్క సలహా కూడా ఇవ్వలేదు. భూటీ లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా, కాకామాజని, పురందరే లాంటి వాళ్ళు. ఎందుకనంటే బాబా వాక్యే మనకు ప్రధానం, సరే ఏం జరుగుతుందో చూద్దామన్నట్టే వారు ఉన్నారు. నాగ్పూర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ తమ్ముడు, అదేవిధంగా బంధువులందరూ చెప్తారు, ఎందుకు నువ్వు మొండిపట్టి పడుతున్నావు, ఈ రోజుకి 8 రోజులు గడిచాయి, రేపటి నుంచి చాలా కష్టం, ఇంకా నీ ఆరోగ్యం మొత్తం కూడా క్షీణించిపోతుంది అని అంటారు. లేదు లేదు, ఏదేమైనప్పటికీ నేను మళ్ళీ తిరిగి సాధారణ స్థితికి వస్తానని అంటారు. ఆ విధంగా 8వ రోజు దాటిన తర్వాత 9వ రోజు నిదానంగా రికవరీ అవుతూ వస్తూ ఉంటారు. 13వ రోజు వచ్చి డాక్టర్ పరిశీలిస్తాడు. పరిశీలించి ఆశ్చర్యపోతాడు, నువ్వు మందులేమీ వాడలేదు, ఏ విధంగా రికవరీ అయ్యావు, అసలు విషజ్వరం వచ్చినటువంటి వాళ్ళు తిరిగి రికవరీ కావడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం అని అంటారు. అప్పుడు కాకాసాహెబ్ నమ్మి, నా గురువు యొక్క వాక్యే ఫలించింది, మందులు మాత్రం నాకు లబ్ధిని చేకూర్చలేదు, ఆ మందులు ఏ రోజు కూడా నా చేతితో నేను ముట్టుకోలేదు అని అంటారు. అందరికీ ఆశ్చర్యం ఇస్తుంది. డాక్టర్కు అప్పుడు అర్థమవుతుంది. ఒక్క డాక్టర్కు మాత్రమే కాదు, ఈ విషయము ముంబైలో ఉన్నటువంటి కాకాసాహెబ్ సర్కిల్లో మొత్తం వ్యాపిస్తుంది. అంతకుముందు 3 రోజుల ముందేమో కాకాసాహెబ్ పని అయిపోయింది, మందులు కూడా వేసుకోవట్లేదు, రేపో మాపో అనేటువంటి ప్రచారం జరిగింది. తర్వాత 13వ రోజు నుంచి కాకాసాహెబు ఒక్క మందు బిళ్ళ వేసుకోకుండా విషజ్వరం నుంచి బయటపడ్డాదట, కేవలం బాబా యొక్క వాక్కు ఫలితమట, అంత గొప్ప మహనీయుడట షిరిడీలో ఉన్నటువంటి వారని చెప్పి ఈ ప్రచారం మొదలైంది.
అనేక మంది కాకాసాహెబ్ దీక్షిత్ చూడడానికి ఇంటికి లైన్ కట్టారు. కాకాకు ఇంత అనుగ్రహం ఉందా, బాబా యొక్క మహత్తు ఇంత గొప్పదా అని చెప్పి బాబా యొక్క మహత్తును అందరూ కొనియాడడం ప్రారంభించారు. ఆ తర్వాత 4 రోజులకు శరీరంలో సత్తు వచ్చిన తర్వాత పెట్టబెట్టుకొని బయలుదేరాడు షిరిడీకి. సరాసరి వెళ్ళి ద్వారకామయిలో కూర్చున్నారు. బాబా కాకాసాహెబ్ వైపు చూసి నవ్వుతూ ఒక మాట అడుగుతారు. కాకా, ముంబై జనులు ఏమంటున్నారు అందరూ అని అంటారు. బాబా మీ యొక్క ఘనకీర్తిని మహత్తును కొనియాడుతున్నారు అని అంటారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కాకాసాహెబు షిరిడీలోనే ఉండిపోయాడు, సంపాదన పూర్తిగా వదులుకున్నాడు, పిచ్చి ఫకీర్ మాయలో పడ్డాడని అన్నటువంటి ఆనోర్లే ఈరోజు బాబా కీర్తిని వారు కొనియాడుతూ ఉన్నారు. బాబా ఏదైనా సరే చాలా ప్రాక్టికల్గా చెప్తారు. ఒక 10 రోజులు కాకాసాహెబ్కు ఆరోగ్యానికి ఇబ్బంది కావచ్చు, కానీ సత్యమేమిటి, కాకా తీసుకున్నటువంటి నిర్ణయము ఆషామాషి నిర్ణయం కాదు. సద్గురు సహచర్యం దొరకాలంటే ఎన్నో జన్మల సుకృతం ఉండాలి. అందుకని కాకాసాహెబు ధనానికన్నా, హోదా కన్నా, స్థితి కన్నా సద్గురు సహచర్యమే మిన్నా అని వెళ్ళాడు. కాబట్టి ఈరోజు విషజ్వరం వచ్చినా సరే కాకాసాహెబ్ను ఏమీ చేయలేకపోయాయి. ఎందుకంటే ఆ రోజుల్లో అనేక మంది ధనవంతులు విషజ్వరం వచ్చి కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు చేసిన ఖరీదైనటువంటి వైద్యం చేయించుకున్న ఆ ధనం కానీ, హోదా కానీ వారి ప్రాణాలను కాపాడలేకపోయాయి. కానీ సద్గురువు యొక్క కృప కాకాసాహెబ్ ప్రాణాలను కాపాడిందని చెప్పి ముంబైలో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు బాబా గురించి. అంటే తన భక్తుడు చేసేటువంటిది ఆ సత్కార్యమైనా ఏదైనా సరే ఇతరులు ఎవరైనా విమర్శిస్తే దానికి సంబంధించినటువంటి పాఠం చెప్పి ఎవరైతే నింద మోస్తున్నారో, ఎవరైతే అపహాస్యం పాలవుతున్నారో వారందరినీ కూడా బాబా ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళి విమర్శించినటువంటి నోర్లే తిరిగి వారిని కొనియాడేటువంటి స్థితికి బాబా తీసుకెళ్తాడు. ఆ రోజుల్లో బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు ఒక్క సద్గురువు తమ వెంట ఉంటే చాలు, అనేక ఆపదల నుంచి తాము బయటపడతామనేటువంటి గొప్ప సత్యాన్ని ఎరిగి ఉన్నటువంటి వారు. అందుకనే ఆ రోజు భక్తులు ఏ పని చేసినా బాబా యొక్క అనుమతి లేకుండా, బాబా అభిష్టానికి వ్యతిరేకంగా ఒక్కరు కూడా వ్యవహరించేటువంటి వారు కాదు. అలా వ్యవహరించినటువంటి వారికి చిన్న అనుభవంతో వారిని సరిచేసేటువంటి వారు. తాత్య బాబాతో ఉన్నటువంటి చనువుతో బాబా వద్దన్నా సరే సంతకు వెళ్తాడు కదా, వెళ్ళినప్పుడు పెద్ద ప్రమాదాన్ని తప్పించి చిన్నగా గాయాలతో బయటపడేసి ఇక ముందు ఎప్పుడూ కూడా బాబా అనుమతి లేకుండా వారి యొక్క ఆజ్ఞను మీరకూడదనేటువంటి సత్యాన్ని తాత్య గ్రహించారు కదా. మన జీవితంలో బాబా మనకు ఏది శ్రేయస్కరము, అదేవిధంగా మనం చేసేటువంటి పనుల్లో ఏదైనా మనము అపవాదును ఎదుర్కొంటే, ఏదైనా మనం అవమానాలను ఎదుర్కొంటే అది తాత్కాలికమే, అది కొద్ది కాలానికి సంబంధించినటువంటిదే. కానీ ఆ తర్వాత కాలంలో ఖచ్చితంగా మనం చేసిందే సరైనటువంటిదని చెప్పి అందరూ మన మార్గంలోకే వస్తారు. ఎందుకనంటే బాబా మన పట్ల చూపేటటువంటి ప్రేమ అలాంటిది. పిల్లవాడు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చే వరకు ఎప్పుడూ ఒకే జపం చేస్తూ ఉంటాడు, అమ్మ 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 అనేటువంటి నామాన్ని స్మరిస్తాడు. మనం కూడా ఎప్పుడు సాయి సాయి అనేటువంటి నామాన్ని స్మరిస్తే బాబా మనలో ప్రేమను జనింపజేస్తాడు. ఆ జనించినటువంటి ప్రేమే బాబా పట్ల మనకు విశ్వాసాన్ని పెంచుతుంది. అందుకనే ఈరోజు ఇన్ని కోట్ల మంది ఎందుకు మనం బాబా అనగానే ఒక అద్వితీయమైనటువంటి తన్మయత్వంలోకి వెళ్తాం? ఎందుకనంటే అక్కడ దొరికినటువంటి స్వాంతన, అక్కడ ఉండేటువంటి ప్రేమ. మనం మొదట కష్టం వచ్చినప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతాం కదా, బాబా ఈ కష్టం వచ్చింది, ఎలానైనా సరే బయటపడే అని చెప్పి బాబాకు చెప్పుకున్న తర్వాత మరుక్షణం నుంచి మనకు తెలియకుండా మనకే ఒక ధైర్యం వస్తుంది. ఖచ్చితంగా నేను దీని నుంచి బయటపడతాననేటువంటి నమ్మకం మనకు వస్తుంది. దేనివల్ల వచ్చింది? మనం ముందు మాట్లాడుకున్నట్టు 2 అంశాలు. 1 నామము, 2 వారి రూపం. నామస్మరణ, వారి యొక్క రూపాన్ని ధ్యానిస్తే.
ఖచ్చితంగా ఎటువంటి స్థితి నుంచైనా మనం బయటపడగలుగుతాము అనేటువంటి విశ్వాసం మనలో కలుగుతుంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌద